Please subscribe for more updates. Bell button పై click చేయండి. కుల్భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్లో విచారణ ప్రారంభమైంది. మరో 4 రోజుల పాటు వాదనలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో ఉన్నటువంటి సంక్లిష్టత ఏంటంటారు? ఎందుకు భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం వరకు వెళ్ళి పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? అంటే పాకిస్తాన్ ఏంటంటే ఒక నెరేటివ్ ప్రపంచానికి చెప్పదలుచుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశంలోని కాశ్మీర్లో పాకిస్తాన్ జోక్యం ప్రపంచాన్ని అందరికీ తెలుసు. ఇవాళ పుల్వామాలో జరిగిన దాడులు మరోసారి రుజువు చేశాయి. పుల్వామే కాదు, అంతకుముందు యూరి, పఠాన్కోట్, ముంబై ఇలా ఒక్క ప్లేస్ కాదు కదా. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం భారతదేశంలో దాడులు జరుపుతోంది. ఇది ప్రపంచమంతా ఎరిగిన సత్యం. మన డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో ప్రపంచానికి చూపాం. అజ్మల్ కసబ్ ఉదంతం ప్రపంచానికి నిరూపితమైంది. దీని వెనకాల పాకిస్తాన్ సైన్యమే ప్రత్యక్షంగా ఉంది. ఇదంతా జరిగినప్పుడు ఏంటంటే ప్రపంచంలో తనను తాను సమర్థించుకునే దిక్కులేని పాకిస్తాన్, ఒక దిక్కుమాలిన రాజ్యమైన పాకిస్తాన్ ఒక నరేటివ్ను ప్రపంచానికి అమ్ముకోదలుచుకుంది. ఏందా నరేటివ్ అంటే భారతదేశం కూడా మా దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది, మా దేశంలో కూడా తీవ్రవాదాన్ని భారతదేశం ప్రోత్సహిస్తోంది అనే ఒక అబద్ధాన్ని ప్రపంచానికి చెప్పి నమ్మించాలని చూస్తోంది. అందులో భాగంగానే బెలూచిస్తాన్ విముక్తి పోరాటం జరుగుతుంది పాకిస్తాన్లో. బెలూచి తెగకు చెందిన వారు పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశం అవుతామని చాలా ఏళ్ళుగా పోరాడుతున్నారు. వాళ్ళపైన తీవ్రమైన నిర్బంధం ఉంది. ఈ బెలూచి పోరాటంలో భారతదేశం ఉంది అనేది ఒక తప్పుడు నరేటివ్ ప్రపంచానికి పాకిస్తాన్ చెప్పదలుచుకుంది. అది చెప్పాలి అనుకుంటే ఎవరినో అని పట్టుకోవాలి. అందుకొరకు ఈ కుల్భూషణ్ యాదవ్ని ఇరాన్లో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి బెలూచిస్తాన్లో పట్టుకున్నట్టుగా చూపెట్టి అతనికి మిలిటరీ కోర్టులో ఒక బోగస్ విచారణ జరిపి పారదర్శకత లేని, ప్రపంచానికి కళ్ళు ఏమాత్రము కనబడని ఒక మిలిటరీ కోర్టులో రహస్య విచారణ జరిపి ఆయనకు మరణశిక్ష విధించారు. పాకిస్తాన్ అభియోగం ఏంటంటే ఇతను నావల్ ఆఫీసరు, సర్వింగ్ నావల్ ఆఫీసర్, ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న భారతీయ నౌకాదళ అధికారి. ఈయన మాకు వ్యతిరేకంగా స్పైయింగ్ జరిపాడు, టెర్రరిజాన్ని ప్రోత్సహించాడు అనేది కుల్భూషణ్ యాదవ్ పైన అభియోగం. కానీ ఆయన ఏ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న ఉదాహరణ లేదు. భారతదేశం స్పష్టంగా చెప్తోంది ఆయన రిటైర్డ్ నావల్ ఆఫీసర్ అని. రిటైర్డ్ నావల్ ఆఫీసర్ ఆయన ఏదో వ్యాపార నిమిత్తం ఇరాన్కి వెళ్తే అక్కడ కిడ్నాప్ చేసి అతన్ని చూపెట్టి ఇవాళ భారతదేశం అతనితో కన్ఫెషన్ కూడా తెప్పించారు. అంటే బలవంతాన అతన్ని మిలిటరీ కస్టడీలో ఉండగా నేను తీవ్రవాద కార్యకలాపాలు, గూఢాచార కార్యకలాపాలు పడ్డానని ఆయనతో ఒక మాట అనిపించి దానికి ప్రపంచంలో పాకిస్తాన్ మీడియా ద్వారా ప్రపంచానికి టెలికాస్ట్ చేయించి చూడు ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఒక మిలిటరీ కోర్టులో, అది కూడా పాకిస్తాన్ లాంటి మిలిటరీ కోర్టులో, పాకిస్తాన్ మిలిటరీ కస్టడీలో కుల్భూషణ్ యాదవ్ ఒకవేళ అంటే దానికి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది అందరికీ తెలుసు కదా. అందువల్ల భారతదేశం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి పోయింది ఏంటంటే అసలు ఈ మిలిటరీ కోర్టు విచారణే బోగస్, ఈ మిలిటరీ కోర్టు విచారణ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను నిలబడదు అనేది మన వాదన. రెండవది మనకు వియన్నా కన్వెన్షన్ అని ఉంది. వియన్నా కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే ఇది ప్రపంచ దేశాలకు కుదుర్చుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారము ఒక దేశానికి చెందిన వ్యక్తి మరో దేశంలో అరెస్ట్ అయితే ఆ దేశం ఎవరైతే ఆ దేశ డిప్లొమాటిక్ మిషన్తో మనకు యాక్సెస్ ఇప్పించాలి. ఉదాహరణకు అమెరికన్ ఇక్కడ ఇండియాలో అరెస్ట్ అయ్యాడు అనుకోండి, మనం వెంటనే జైల్లో పెట్టి అతను విచారించాం, ఇమీడియట్గా అమెరికన్ డిప్లొమసీ అమెరికన్ దౌత్య కార్యాలయానికి తెలియజేస్తాం. ఇది వియన్నా కన్వెన్షన్. కానీ కుల్భూషణ్ యాదవ్ అలాంటి కన్సులార్ యాక్సెస్ అంటారు. అంటే మన దౌత్య అధికారులకు తెలిపి దౌత్య అధికారులతో ఆయనను కల్పించి ఆయనకు కూడా తన మాట చెప్పుకునే అవకాశం ఇవ్వరే. కనీసం ఆ మిలిటరీ కోర్టు ఏకపక్షం మన అజ్మల్ కసాబ్కు మనమే లాయర్ను నియమించి వాదించుకోమని చెప్పాం. కానీ కుల్భూషణ్ యాదవ్కు లాయరు లేడు, ఆయన తరఫున సమర్థించుకోవడానికి ఎవరు లేరు. పాకిస్తాన్లో ఉన్న భారత రాయబార కార్యాలయంతో ఆయనకు యాక్సెస్ కూడా ఇవ్వకుండా చేశారు. దీనికి పాకిస్తాన్ వాదన అంటే 2008లో 2 దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది, బైలేటరల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారము పొలిటికల్ అండ్ సెక్యూరిటీ రీజన్స్లో ఎవరైనా అరెస్ట్ చేస్తే అది మెరిట్ ఆధారంగా, అంటే కేస్ టు కేస్ ఆధారంగానే కాన్సులార్ యాక్సెస్, దౌత్య కార్యాలయంతో యాక్సెస్ ఇస్తారు అని చెప్పారు. కానీ వియన్నా కన్వెన్షన్ ఏం చెప్తుందంటే 2 దేశాలు కలిసి ఒప్పందాలు చేసుకోవచ్చు,
కానీ అది వియన్నా కన్వెన్షన్ ఎన్హాన్స్ చేసేదిగా ఉండాలి తప్ప దాన్ని నష్టపరిచేదిగా ఉండకూడదు అని చెప్తుంది. అందువల్ల అంతర్జాతీయ నిబంధనల ప్రకారమైన అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారమైన కుల్భూషణ్ యాదవ్ను విడుదల చేయాల్సిందే. కుల్భూషణ్ యాదవ్ పైన పెట్టిన ఈ బోగస్ కేసులు ఓ తప్పుడు అంశాన్ని ప్రపంచానికి చెప్పాలని చూసేందుకు పాకిస్తాన్ కుల్భూషణ్ యాదవ్ను వాడుకుంటోంది అనేది భారత వాదన. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కే వెళ్ళకూడదని పాకిస్తాన్ వాదించింది, కానీ ఐసీజే ఒప్పుకోలేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లోనైనా భారతదేశానికి న్యాయం వస్తుందని ఆశించుదాం. అయితే సమస్య చాలా క్లిష్టమైంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకవేళ ఆదేశం ఇచ్చినా పాకిస్తాన్ దాన్ని ఒప్పుకుంటుందా? ప్రపంచంలో అనేక దేశాలు ఒప్పుకోవాలి, ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పుల్ని ఉల్లంఘించిన ఉదాహరణలు చాలా ఉన్నాయి, అందులో అమెరికా కూడా ఉంది. దీన్ని అప్పుడు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి మనం వెళ్ళొచ్చు. అందువల్ల మన ప్రయత్నం మీద మనం చేస్తాం. పాకిస్తాన్ యొక్క దుర్మార్గానికి కుల్భూషణ్ యాదవ్ ఉదంతం ఒక పరాకాష్ట లాంటిది.